రైట్. సో ఈరోజు మనం నిన్నటి వరకు మనం ఎక్స్పార్ట్స్ చూసాం. ఈరోజు మనం సిఎస్ఎస్ సెలెక్టర్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ వాట్ ఈస్ సిఎస్ఎస్? సిఎస్ఎస్ అంటే ఐడియా ఉందా మనకు నీకు? అంటే లైక్ స్టైల్ షీట్స్ బ్రో, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. యా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సిఎస్ఎస్ ఎందుకు Okay. వాడతాము? సిఎస్ఎస్ ఎందుకు వాడతాం? ఈ వెబ్సైట్ లైక్ తీసుకో. దాని వెబ్సైట్. యా, ఈ వెబ్సైట్ తీసుకో. ఈ వెబ్సైట్ లో మనం HTML రాస్తాం. HTML అంటే ఏంటి? జస్ట్ స్కెలిటన్ బాడీ. కానీ HTML పైన మంచి నీట్ కనబడడానికి ఆ ఎలిమెంట్స్ కానీ అవి కానీ ఇవి కానీ మనం సిఎస్ఎస్ వాడతాం. సో బేసిక్ గా సిఎస్ఎస్ ఇప్పుడు నేను ఏదో ఒక ఎలిమెంట్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాను దీన్ని ఈ పేజీలో. రైట్. సో ఇప్పుడు ఈ బటన్ కి ఏమేమి స్టైల్స్ ఉన్నాయో నీకు ఇక్కడ కనిపిస్తుంది. సో స్టైల్స్ అని నీకు రైట్ హ్యాండ్ సైడ్ స్టైల్స్ అని కనిపిస్తుందా? స్టైల్స్, కంప్యూటర్ లేఅవుట్స్, ఇక్కడ స్టైల్స్. సో ఈ బటన్ కి ఇక్కడ నువ్వు మనం ఇన్స్పెక్ట్ చేసింది బటన్నే కదా, గెట్ మీ ఇన్. సో అది బటన్. ఇది హోవర్ చేసి అని హైలైట్ అవుతుంది. సో ఆ బటన్ కి ఏమేమి ఉన్నాయి స్టైల్స్ అనేవి మనకి ఇక్కడ డిక్లేర్ చేశాడు. ఇక్కడ చూస్తే నువ్వు స్టైల్స్ ఎలా డిక్లేర్ చేస్తారంటే క్లాస్ నేమ్ బట్టి డిక్లేర్ చేస్తారు. ఇక్కడ క్లాస్ నేమ్ చూడు. క్లాస్ దీనికి ఏముంది? బటన్ ఉంది. క్లాస్ నేమ్ ఎప్పుడైనా సరే స్పేస్ వచ్చిందంటే ఇట్స్ అగైన్ న్యూ క్లాస్ అన్నట్టు. అంటే బటన్ ఇదొక క్లాస్, ఈజ్ ప్రైమరీ అదొకటి, ఈజ్ అవుట్ లైన్డ్ ఇదొకటి, ఈజ్ ఫుల్ విడ్త్ ఇదొకటి. సో బేసిక్ గా దీనికి ఇన్ని క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ ఎందుకు వాడతారు యూజువల్ గా అంటే సిఎస్ఎస్ స్టైలింగ్ డిక్లేర్ చేయడానికి. సో ఇక్కడ ఏం చేశారు? స్టైలింగ్ లో చూడు, డాట్ బటన్ అంటే బటన్ అనే క్లాస్ ఉండాలి, ఈజ్ ప్రైమరీ అనే క్లాస్ ఉండాలి, ఈజ్ అవుట్ లైన్ ఈ మూడు ఉన్న క్లాసులకి ఈ స్టైల్స్ అప్లై చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ట్రాన్స్పరెంట్, బోర్డర్ కలర్ ఏమో మెరూన్ కలర్ అయితే ఇచ్చాడు. అందుకని చూద్దా నీకు గెట్ మీ ఇన్ బటన్ నీకు చుట్టూతో నీకు ఈ మెరూన్ కలర్ లో ఉంది రైట్ నౌ. సో ఎందుకు అంటే ఈ క్లాసెస్ బట్టి డిఫైన్ చేస్తారు. సో ఏ ఎలిమెంట్ కి అయితే ఈ బటన్, ఈజ్ ప్రైమరీ, ఈజ్ అవుట్ లైన్ అనే క్లాసెస్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కి ఈ స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది. సో యూజువల్ గా సిఎస్ఎస్ అంటే అది. బట్ మనం సిఎస్ఎస్ సెలెక్టర్ ఎందుకు వాడదాం? మనం వాడుతుంది సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా ఎక్స్పాత్ ఎలా అయితే ఈ డామ్ లోపల ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఫెచ్ చేయడానికి ఎక్స్పాత్ ఎలా అయితే వాడుతున్నామో అలాగే ఈ డామ్ లోపల ఈ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఫెచ్ చేయడానికి ఎక్స్పాత్ లాగే సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా అదే వాడతాం. సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా సేమ్ అలాగే వాడతాం. ఒకసారి నేను ఇక్కడ ఈ బటన్ కి మనం సిఎస్ఎస్ సెలెక్టర్ రాద్దాం. సో సిఎస్ఎస్ సెలెక్టర్ రాసి లెట్స్ ఓపెన్ సెలెక్టర్ సబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మనం సిఎస్ఎస్ సెలెక్టర్ రాద్దాం. సిఎస్ఎస్ సెలెక్టర్ రాసినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు క్లాస్ ఫైండ్ చేయాలంటే క్లాస్ ఎలా ఫైండ్ చేయాలంటే డాట్ అని ఇచ్చి నువ్వు క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో బటన్ BUTTON అని ఇచ్చాను. సో చూసా అంటే క్లాస్ నేమ్ హ్యావింగ్ బటన్ మనకి 21 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ 21 ఎలిమెంట్స్. ఇది క్లాస్ నేమ్ విత్ బటన్. సో మనకి ఇంకో క్లాస్ నేమ్ సరే ఇంకోటి చూస్తుంది. దీనికి ఇంకో క్లాస్ నేమ్ ఉంది, ఈజ్ ప్రైమరీ. దీనికి ఇంకో క్లాస్ నేమ్ ఉంది, దాన్ని కూడా దీంతో కంబైన్ చేయాలంటే దీనికి మళ్ళీ డాట్ పెట్టి ఈజ్ ప్రైమరీ అంటే కొట్టు. ఓకే. సో బటన్ అండ్ ఈజ్ ప్రైమరీ 20 ఎలిమెంట్స్ ఉన్నాయి రైట్. సరే, అలా బేసిక్ గా క్లాస్ ఎలా ఫైండ్ చేస్తాం అంటే యూజింగ్ డాట్ అండ్ క్లాస్ నేమ్. ఇది సిఎస్ఎస్ సెలెక్టర్. సార్ ఈజ్ ప్రైమరీ అయిపోయింది. మళ్ళీ ఈజ్ అవుట్ లైన్. అలా నీకు మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయంటే నువ్వు ఇలా వాటిని పైలప్ చేయాలి. యూ షుడ్ ఇలా చేంజ్ చేయాలి. యూజింగ్ డాట్ నువ్వు దాన్ని చేంజ్ చేయాలి. సో ఈజ్ అవుట్ లైన్ కూడా 19 ఎలిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈజ్ ఫుల్ విడ్త్, సో బేసిక్ గా ఇదే క్లాస్ నేమ్ తో వి హావ్ 19 ఎలిమెంట్స్. ఎందుకంటే ఈ బటన్స్ అన్ని ఉన్నాయి కదా, ఈ బటన్స్ అన్నిటికి సేమ్ క్లాస్ నేమ్ అప్లై చేసి సేమ్ స్టైలింగ్ అప్లై చేశారు. చూసా మనకి అన్ని హైలైట్ అవుతున్నాయి. డాట్ మనకి అన్ని 19 ఎలిమెంట్స్ మనకి హైలైట్ అవుతాయి. చూడు, అన్ని బటన్స్ మనకి హైలైట్ అవుతాయి.
అది. సో బేసిక్ ఏంటంటే ఆ సిఎస్ఎస్ క్లాస్ నేమ్ యూజ్ చేసి ఎలా చేయాలంటే యూజింగ్ డాట్ మనం క్లాస్ నేమ్ చేస్తాం. సరే, మనకి యూనిక్ ఏముంది, దీనికి ఐడి ఉంది కదా. ఓకే, దీనికి ఐడి ఎడిట్ అని ఉంది. ఇప్పుడు దీని హారర్ చేస్తాం దీని మీద. దీనికి ఐడి బటన్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ వెళ్దాం, సెలెక్ట్ ఐడి సెలెక్ట్ అని ఉంది. సో బేసిక్ ఈ ఐడీస్ యూనిక్ గా ఇచ్చాడు. సో ఐడి యూజ్ చేసుకొని ఫైండ్ చేయాలి Yes. అంటే వీ షుడ్ యూజ్ హ్యాష్ ట్యాగ్ సెలెక్ట్ అని ఇస్తే ఎస్, Select. నాకు ఇది ఒకటి యూనిక్ గా సెలెక్ట్ అయింది. ఓన్లీ వన్ ఎలిమెంట్ మ్యాచ్. సో Mm. సో రైట్ నౌ ఐడి యూజ్ చేసుకొని వాడాలి అంటే యూ షుడ్ యూజ్ హ్యాష్ ట్యాగ్. క్లాస్ నేమ్ యూజ్ చేసుకొని ఫైండ్ చేయాలంటే యూ షుడ్ యూజ్ డాట్. ఇది క్లియర్ కదా? Yeah, bro, clear. సో అదే కన్వెన్షన్ చేశాను. సో ఐడి అట్రిబ్యూట్ నేమ్ అయితే పాండ్ హ్యాష్ Hi. అండ్ క్లాస్ అట్రిబ్యూట్ నేమ్ యూజ్ చేసుకోవాలంటే డాట్. ఈ స్టార్ కి ఏంటికి వద్దాం మనం. ఇప్పుడు ఈ యూనిట్కి వద్దాం. ఇప్పుడు లెట్స్ సే సో లెట్స్ సే నా దగ్గర 2 ఎలిమెంట్స్ కి సేమ్ హ్యాష్ ట్యాగ్ ఉంది అనుకుందాం. నాకు 2 ఎలిమెంట్స్ కి సేమ్ ఐడి ఉంది, బట్ ఐడి సేమ్ ఐడి ఉంది. సో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం? లెట్స్ సే మనం నిన్న రాసింది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. Mm. సో ఇది మనకి ఇలా ఉంది కదా. Mm. సో రైట్ నౌ దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాం. ఒకటి గుర్తుంచుకో, మనం రాసిన ఇలా XML ఫైల్స్ లో ఇది పనిచేయదు. ఇది సెలెక్టర్ సబ్ పనిచేయదు. సో మనం డిఫాల్ట్ సెర్చ్ ఫీల్డ్ యూజ్ చేసుకుని రాసుకోవాలి. Mm. సో ఇది మనం రాసాము. ఇక్కడ మన డిఫాల్ట్ సెర్చ్ ఏముంది, కంట్రోల్ F ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి ఎస్, మనకి సెర్చ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. రైట్ నౌ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి పీస్ ఉన్నాయి కదా, Paragraph. పారాగ్రాఫ్స్. సో ఈ పీస్ మీద ఓకే. సో ఈ పీస్ లో నేను ఏం చేస్తానంటే లెట్స్ ఈ పీకి నేను ఐడి ఇస్తున్నాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు యూనిక్ అంటున్నాను. పేరే యూనిక్ అని పెట్టాను. ఇప్పుడు సేమ్ ఇదే ఐడి కింద దానికి కూడా ఇస్తాను. ఐడి ఈజ్ ఈక్వల్ టు యూనిక్. ఓకే, అండ్ దీనికి ఇది పారాగ్రాఫ్ కాదు, ఇది హెడర్ అనుకుంటా. లెట్స్ H1 హెడర్ లాగా తీసుకుంటాను. Mm. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది రిఫ్రెష్ సో చేంజ్ అయింది. మై టెక్స్ట్ B2B హెడర్ కింద మారింది. రైట్. సో ఇక్కడ ఏంటంటే నేను మై టెక్స్ట్ 2B ని హైలైట్ చేస్తా. యా, సో ఇక్కడ నాకు ఏమైంది, P కి యూనిక్ అనే ఉంది, H1 కి యూనిక్ అనే ఉంది. సో ఇప్పుడు నేను CSS సెలెక్టర్ వాడి నేను ఒకవేళ యూనిక్ అని వాడితే CSS సెలెక్టర్ యూజ్ చేసి ఐడి ఎలా ఫైండ్ చేస్తాం? హ్యాష్ ట్యాగ్ కదా, పాండ్ యూనిక్. బట్ నాకు ఏమైంది, ఇలా ఐడితో నాకు 2 మ్యాచ్ అయినా చూపిస్తుంది. Mm. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఐడితో 2 మ్యాచ్ అయినాయి, బట్ ట్యాగ్ మారింది కదా. Yeah. సో నేను H1 ఏం and చేయాలంటే నేను ఇప్పుడు H1 ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే H1 ఇది మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే H1 అనే ట్యాగ్ ఉన్న ఎలిమెంట్ లో యూనిక్ ఉన్న ఐడి ఉన్న ఎలిమెంట్ ని ఫైండ్ చేయండి అన్నట్టు మనం రాస్తున్నాం. Mm. ఇది సో ఇది లెట్స్ సే ఇప్పుడు ఇంకో మన దాంట్లోకి వెళ్ళి ఇంకో H1 తీసుకుందాం. వరల్స్ P తీసుకుంటాను. ఈ పీకి ఏం చేస్తాను సరే, లెట్ us give క్లాస్ ఇస్తున్నాను. క్లాస్ ఈస్ ఏమిద్దాం, క్లాస్ లో కూడా సెలీనియం అనేద్దాం. Mm. క్లాస్ నేమ్ సెలీనియం అనేస్తాను. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దాన్ని రిఫ్రెష్ చేద్దాం. రైట్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే యా, ఈ పీకి క్లాస్ నేమ్ వచ్చింది. ఓకే, ఈ పీకి ఐడి ఉంది. లెట్స్ సే మనకి అన్ని సేమ్ ఉన్నాయి అనుకుందాం. దీనికి టెక్స్ట్ కూడా సేమ్ ఉంది అనుకుందాం. ఇది
ఓకే, ఇది కదా సేమ్ ఇదే కాపీ చేస్తాను. కంట్రోల్ సి కింద పేస్ట్ చేస్తాను, మళ్ళీ కంట్రోల్ వి. సో రెండింటికి సేమ్ క్లాస్ నేమ్ ఉన్నాయి, సేమ్ ట్యాగ్స్ ఉన్నాయి, సేమ్ టెక్స్ట్ కూడా ఉంది. సో టెక్స్ట్ కూడా సేమే. క్లాస్ నేమ్ ఒకటి మారుస్తున్నాను. క్లాస్ నేమ్ ఒకటి సెలీనియం తీసేసి ఇక్కడ పైథాన్ అని పెడతాను. రైట్, సో రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో 33 రెండు ఉన్నాయి. 33 అండ్ 33, ఎస్, నాకు 33 రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ చేస్తాను? ఇప్పుడు పిఎన్ ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలి యూజింగ్ సిఎస్ఎస్ సెలెక్టర్. అంటే ఇంతే, పిఎన్ ఫైండ్ చేయాలి. పిఎన్ ఫైండ్ చేస్తాను అండ్ దెన్ హ్యాష్ ట్యాగ్ పైథాన్ అనేస్తే పైథాన్ సెలెక్ట్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ ఇస్ ఫర్ ఐడి, డాట్ కదా. డాట్. ఎస్, సో పి డాట్ పైథాన్. సో ఇక్కడ బేసిక్గా నేనేంటి, ఇప్పుడు టెక్స్ట్ బట్టి నేను వెళ్ళలేను. ఎక్స్పాత్, దీనికి ఎక్స్పాత్ యూజ్ చేయొచ్చు. ఐ కెన్ యూజ్ ఎక్స్పాత్ అండ్ రైట్ క్లాస్, బట్ దీని టెక్స్ట్ సేమ్ ఉంది, అంతా సేమ్ ఉంది. సో ఇలా ఇప్పుడు నేను సిఎస్ఎస్ సెలెక్టర్ యూజ్ చేసి జస్ట్ నేను డాట్ పైథాన్ అనొచ్చు. డాట్ పైథాన్ అంటే నాకు ఈ ఒక్కదానికి ఉంది కాబట్టి ఇది ఒకటే ఫైండ్ అవుతుంది. బట్ లెట్స్ సే 1, 2, 3 ఎలిమెంట్స్ కి డాట్ పైథాన్ ఉంది అనుకో, అప్పుడు యూనిక్ గా ఫైండ్ చేయాలి అంటే ఒకవేళ దీని ట్యాగ్ యూనిక్ గా ఉంది అనుకో. సో అప్పుడు ఈ పి అనే ట్యాగ్ ఉన్న ఎలిమెంట్స్ లో డాట్ పైథాన్ ఉన్న క్లాస్ నేమ్ మనకు కావాలి అనే ఎలిమెంట్ ఇది. సో ఇది ఫార్ములా ఏంటి, ట్యాగ్ నేమ్ క్లాస్. యా, సో ట్యాగ్ నేమ్ హ్యాష్ అట్రిబ్యూట్ అండ్ ట్యాగ్ నేమ్ డాట్ అట్రిబ్యూట్ వాల్యూ. రైట్, ఓకే. సరే ఇప్పుడు మనకి క్లాస్ ఐడి ఉంటే ఓకే, మనం వేరే అట్రిబ్యూట్స్ ఉంటే మన పరిస్థితి ఏంటి? లెట్స్ సే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్ళి నాకు ఇప్పుడు నాకు ఈ డివ్ ఉంది, ఆర్ఎల్స్ నాకు ఇక్కడ ఈ డెమో ఉంది, ఈ టెస్ట్ అట్రిబ్యూట్ ఉంది కదా. ఈ టెస్ట్ అట్రిబ్యూట్ ఏం చేస్తానంటే సమ్ సిఎస్ఎస్ అని ఇద్దాం. సో ఇక్కడ వచ్చి నేను రిఫ్రెష్ చేస్తాను. సిఎస్ఎస్ రైట్. సో ఇప్పుడు నేను ఈపీ అనే దాన్ని ఫైండ్ చేయాలి. ఈపీ అనే దానికి ఎలా ఫైండ్ చేస్తాను? దీనికి సిఎస్ఎస్ లేదు, సారీ, దీనికి క్లాస్ నేమ్ లేదు, దీనికి ఐడి కూడా లేదు, ట్యాగ్. సో ట్యాగ్ తో నేను జస్ట్ పి అని ఇస్తే నాకు ఏమవుతుంది? పీతో 15 ఉంటాయి. ఇక్కడ బేసిక్ గా పి అంటే ఓన్లీ సిఎస్ సెలెక్టర్ పి బట్ సెలెక్ట్ చేయదు. అది ఎలా సెర్చ్ చేస్తే అంటే పి అనే టెక్స్ట్ ఎక్కడ ఉందో మొత్తం సెర్చ్ చేస్తుంది. ఇదంతా ఫీజిబుల్ కాదు. సో ట్యాగ్ నేమ్ తో నేను వెళ్ళలేను. వాట్ కెన్ ఐ డూ? సో నేను ట్యాగ్ నేమ్ తో వెళ్ళలేను, బట్ నాకు ఇది కావాలి. క్లాస్ నేమ్ లేదు, నేను డాట్ పెట్టి క్లాస్ నేమ్ వాడదామా లేదు, హ్యాష్ పెట్టి నేను ఐడి పడదామా లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి తెలుసు. ఇప్పుడు మనకి ఎక్స్పాత్ లో ఫార్ములా ఏంటి? // ట్యాగ్ నేమ్ బ్రాకెట్స్ @ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. సిఎస్ఎస్ కూడా, సిఎస్ఎస్ కి ఏంటంటే // తీసేయి @vk అంతే. సో ట్యాగ్ బ్రాకెట్స్ లో అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అట్రిబ్యూట్ యొక్క వాల్యూ. ఓకే, సో సేమ్ ఇదే ఫార్ములాని లెట్ us యూస్ టు ఫైండ్ దిస్ మై టెక్స్ట్ టు అనే ఎలిమెంట్ ని. సో దీనికి పి ఉంది ట్యాగ్ ప్లేస్ లో పి పెడదాం అండ్ అట్రిబ్యూట్ ప్లేస్ లో ఈ అట్రిబ్యూట్ పెట్టాలి. ఫస్ట్ అట్రిబ్యూట్ అనేది, సో అట్రిబ్యూట్ పెట్టాను అండ్ దెన్ వాల్యూలో సిఎస్ఎస్. సో లెట్ us keep CSS ఎంటర్ చేయాలి. సెలెక్ట్ అనేది అవుతుంది. సో ఇది ఫార్ములా. ఓకే, సో ఇది ఇది ఫస్ట్ చూసాం. ఓకే, బట్ ఇప్పుడు నేను వేరే సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. సో లెట్ us టేక్ సేమ్ ఇదే ఎలిమెంట్ ఇంకోటి తీసుకుంటాను కింద. సేమ్ ఇదే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి ఏం చేస్తానంటే టెస్ట్ అట్రిబ్యూట్ తో పాటు ఇంకొక అట్రిబ్యూట్ ఇస్తారు. అంతా సేమ్ ఉంటుంది, ఒక అట్రిబ్యూట్ దీనికి ఎక్స్ట్రా ఉంది అంతే. దీని పేరు ఏం పెడతాను?
అట్రిబ్యూట్ పేరు ఏం పెడదాం? సో మెథడ్ సెక్షన్ అంటున్నా. సెక్షన్ అనేది ఏదో ఇద్దాం, ఏదో సెక్షన్ ఏదో ఇద్దాం. స్కూల్ ఈజ్ ఈక్వల్ టు స్కూల్ పేరు ఇద్దాం, డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. సో ఇలా ఇచ్చాను. రైట్ నో రెండింటి సేమ్, ఈ రెండు సేమే ఉన్నాయి. ఇప్పుడు నేను నా కోడ్కి వెళ్తాను, పేజ్కి వెళ్దాం, నేను రిఫ్రెష్ చేద్దాం. రైట్. సో యా, ఇక్కడ మనకి ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు మై టెక్స్ట్ 2 అనేది ఈ సెకండ్ మై టెక్స్ట్ 2 ఫైండ్ చేయాలి. నేనేం చేసాను, పీ చేశాను, అట్రిబ్యూట్ చేసేసి అనొచ్చు. ఇప్పుడు ఏంటి ఎంటర్ కొడుతుంటే నాకు ఏమవుతుంది, నాకు 2 ఎలిమెంట్స్ ఫైండ్ అవుతున్నాయి కదా, నాకు 2 ఎలిమెంట్స్ హిట్ అవుతున్నాయి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, వాట్ క్యాన్ ఐ డూ, అప్పుడు ఏం చేయాలి తెలుసా? సో లెట్స్ సే అట్రిబ్యూట్ అవి ఫైండ్ లైక్ సో నేను ఏం చేయొచ్చు, ఈ స్కూల్ డిపిఎస్ అని ఇవ్వచ్చు, ఈ స్కూల్ డిపిఎస్ అని మార్చచ్చు. నేను అట్రిబ్యూట్ లో స్కూల్ పెట్టి ఓఎల్ స్కూల్ అండ్ ఇక్కడ సిఎస్ఎస్ లో డిపిఎస్ అని చేయొచ్చు. సో నాకు యూనిక్ ప్రొవైడ్ అయింది. సో సమ్ టైమ్స్ ఏమైందంటే ఈ రెండు ఉండాలి, ఈ రెండు ఎగ్జాక్ట్ గా ఇలానే మ్యాచ్ అవ్వాలి, ఈ అట్రిబ్యూట్ కి ఈ రెండు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. అక్కడ అండ్ రాయొచ్చు కదా మనం ఎక్స్పాత్ లో, అలాగే అందులాగా ఏంటంటే ఇక్కడ సేమ్ ఇదే కండిషన్ ని యూ కెన్ జాయిన్ దెమ్. సో మళ్ళీ మనం వేరే కండిషన్ చెక్ చేయాలంటే ఇలా పక్కన పెట్టి టెస్ట్ అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఎస్ అనొచ్చు. ఇది అందులాగా వర్క్ అవుతుంది. అండ్ లాగా ఇక్కడ వర్క్ అవుతుంది, చూసా? ఇది అండ్ లాగా ఇట్లా వర్క్ అనమాట. అండ్ లాగా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ nth చైల్డ్ అంటున్నాడు. సరే చూద్దాం. సరే ఇప్పటి వరకు చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్పాత్ లో ఎలాగైతే మనం పైకి కిందకి వెళ్ళామో అలా సిఎస్ఎస్ లో వెళ్ళలేము. సిఎస్ఎస్ లో ఓన్లీ కిందకి వెళ్ళగలం, పైకి కిందకి అలా ఊరే మనం జంప్ పైకి వెళ్ళలేం. వీ కెన్ ట్రావర్స్ ఓన్లీ డౌన్వర్డ్స్, వీ క్యాన్ ట్రావర్స్ అప్వర్డ్స్. ఓకే. సో సిఎస్ఎస్ లో మనం ట్రావర్స్ ఓన్లీ వీ కెన్ ట్రావర్స్ డౌన్వర్డ్స్, వీ కెనాట్ ట్రావర్స్ అప్వర్డ్స్. అంటే యా, సో ఇప్పుడు నేను డివ్ నుంచి పీకి రావచ్చు, కానీ డివ్ నుంచి పై డివ్కి వెళ్ళలేను. సో అది ఎలా రావాలో చూద్దాం ఇప్పుడు. సో రైట్ నో నేను ఎక్కడ ఉంటానంటే నేను ఈ డివ్ ఫైండ్ చేద్దాం, ఈ డివ్. సో ఈ డివ్కి ఎలా ఫైండ్ చేయొచ్చు, సిఎస్ఎస్ సెలెక్టర్ డైరెక్ట్ డివ్ అని ఇవ్వచ్చా? డివ్ అని ఇస్తే ఏమవుతుంది, 2 డివ్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేయాలి, యూనిక్ గా ఫైండ్ చేయాలంటే హ్యాష్ లేదే, దాని హ్యాష్ ఐడి వాడతాం. హ్యాష్ ఐడి దానికి ఐడి లేదుగా. సో క్లాస్ వాడంటే డాట్. మరి ఏం చేయాలి ఇప్పుడు, దానికి ఫార్ములా వాడుకోవచ్చు కదా. ఓకే. ఈజ్ ఈక్వల్ టు అంటే నాకు ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఫైండ్ అయింది నీకు. ఇప్పుడు ఆ ఎలిమెంట్ నుంచి నేను కిందకు వద్దాం అనుకుంటున్నాను, కిందకి 1 స్టెప్ కిందకి వద్దాం అనుకుంటున్నాను. 1 స్టెప్ కిందకి రావాలి అంటే చైల్డ్, అంతే కదా. ఇది గ్రేటర్ దాన్ సింబల్ పి అని పెడితే నేను ఒక స్టెప్ కిందకి వచ్చాను. బట్ నా దగ్గర గ్రేటర్ దాన్ పి అంటే నా డైరెక్ట్ చైల్డ్స్ పి లో నాకు చాలా 7 పీస్ ఉంది. సో ఇది పాయింట్. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ చైల్డ్ కి రావాలంటే యూ షుడ్ యూస్ పి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పీస్ ని నేనేం చేస్తానంటే ఐ విల్ ప్లేస్ ఫ్యూ పీస్ ఇన్ వన్ మోర్ డివ్. ఈ పీస్ ని నేను ఇంకో డివ్ లో పెడతాను అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ 2 డివ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక డివ్ పెడతాను, ఇక్కడ ఇంకో డివ్ పెడతాను. సో ఇక్కడ పీస్ డివ్ ఉంది, ఈ డివ్ లోపల ర్యాండమ్ ఉంది, ర్యాండమ్ లోపల మళ్ళీ డివ్ ఉంది, ఈ డివ్ లోపల 2 పీస్ ఉన్నాయి. ఓకే, ఈ డివ్ లోపల నాకు ఇక్కడ 2 పీస్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే దీని కింద ఉన్న డైరెక్ట్ పీస్ కావాలంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 5 వచ్చింది సార్, ఎందుకంటే డైరెక్ట్ పీస్. ఇప్పుడు ఈ డివ్కి ఈ పీ అవుతుంది, ఇది డైరెక్ట్ పీ అవ్వదు, ఇది చైల్డ్ అవ్వదు, ఇది ఏమవుతారు, డిసెండెంట్స్ అవుతారు, అంటే గ్రాండ్ చైల్డ్ అలా అవుతారు. సో దీని దగ్గర డైరెక్ట్ చైల్డ్ డివ్.
ఈ డివ్ యొక్క డైరెక్ట్ చైల్డ్ ఈ పీలు ఈ డివ్, P. ఈ డివ్ యొక్క చైల్డ్ ఈ రెండు Hmm. పీలు. బట్ నాకు ఇప్పుడు ఏంటంటే ఈ డివ్ గ్రేటర్ దాన్ పి అంటే ఈ డివ్ యొక్క డైరెక్ట్ చైల్డ్స్ వస్తాయి. బట్ నాకు ఈ డివ్ కింద ఉన్న అందరూ కావాలి, చైల్డ్సే కాదు, ఎప్పుడైనా సరే లోపల ఎక్కడున్నా సరే అందరు పీలు కావాలి నాకు అంటే ఏం చేయాలి తెలుసా? జస్ట్ స్పేస్ ఇవ్వడమే. జస్ట్ Okay. Hmm. స్పేస్ ఇచ్చి పీ ఇస్తే ఆ డివ్ కింద ఉన్న అన్ని పీలు వస్తాయి. లేదు నాకు డైరెక్ట్ చైల్డ్సే కావాలి అంటే అప్పుడు ఇది వాడాలి. Greater than. రైట్. సో ఇది చైల్డ్ అంటే ఇది. సో దట్స్ వాట్ ఐ మెన్షన్ హియర్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఇది. సరే, ఇప్పుడు ఇక్కడ మన కోడ్ వద్దాం. ఎస్ రైట్. సో నా దగ్గర ఇప్పుడు ఏముంది? ఈ డివ్కి వచ్చాను. ఈ డివ్ నుంచి నేను డైరెక్ట్ కింద పీకి వచ్చాను. ఈ పీలో నాకు ఐ షుడ్ గో టు ఈ మై టెక్స్ట్ 33 సెలీనియం దానికి వెళ్ళాలి. ఎలా వెళ్తాను? ఓన్లీ నాకు ఈ యొక్క చైల్డే కావాలి. ఎలా ఫైండ్ చేయొచ్చు? సేమ్ అంతే. నాకు ఐ డోంట్ వాంట్ ఆల్ పీస్, ఐ వాంట్ పీ విచ్ ఈస్ హ్యావింగ్ క్లాస్ సెలీనియం. అంటే ఎలా చేస్తావు? ఇక్కడ పెట్టి విచ్ ఈస్ హ్యావింగ్ క్లాస్ సెలీనియం. క్లాస్ ఉంది కాబట్టి డైరెక్ట్ డాట్ పెట్టేసి Dot clear. Dot selenium. ఇలా అయినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు సెలీనియం అయినా అనొచ్చు. మనకి ఎలాగో Hmm. డాట్ ఆపరేటర్ ఉంది కాబట్టి ఈ కెన్ యూస్ డాట్ దేర్. సో సెలీనియం ఎలా అయినా చేయొచ్చు. ఎలా అయినా సరే నాకు యూనిక్ గా ఫైండ్ అయింది. ఆర్ ఎల్స్ నేను డాట్ సెలీనియం అంట. డాట్ సెలీనియం ఇలా అయినా మనం ఫైండ్ చేయొచ్చు. ఇంకా Hmm. ఏదర్ థింగ్ ఇస్ ఇలా ఫైండ్ చేయొచ్చు. సో దిస్ హౌ వి డూ. ఎస్. బట్ ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చూడు. ఇప్పుడు డైరెక్ట్ పీ అంటున్నాను. నేను డైరెక్ట్ పీ అంటే నాకు 5 పీస్ వచ్చాయి కదా. Hmm. సో లెట్స్ సే నాకు అన్ని లెట్స్ సే నేను ఇక్కడ ఏం చేస్తాను తెలుసా? నేను ఇంకో డివ్ క్రియేట్ చేస్తాను. డివ్ క్రియేట్ చేస్తాను. డివ్ క్రియేట్ చేసి లెట్ మీ క్రియేట్ అన్ని ఇక్కడ మీ క్రియేట్ అడిగి సేవ్ ఇద్దాం. టెక్స్ట్ టు అట్రిబ్యూట్స్ చేస్తాను. సో వీడికి ఏం లేదనుకుంటున్నాను. మౌనిక మాట్లాడకపోతే మ్యూట్ పెట్టేవా? సో రైట్ నౌ ఐ కోడ్ ఉంది. లెట్స్ గో టు ఎస్. సో ఈ డివ్ ఉంది, డివ్ లోపల డివ్ ఉంది. ఈ డివ్ లోపల ఈ డివ్కి వెళ్ళాలి మనం. ఈ డివ్ లోపల వీ హ్యావ్ నంబర్ ఆఫ్ పీస్ కదా. సో ఈ నంబర్ ఆఫ్ పీస్ లో నేను ఇప్పుడు ఈ పీ దగ్గరికి వెళ్ళాలి. మై టెక్స్ట్ 4 దగ్గరికి వెళ్ళాలి. మై టెక్స్ట్ 4. నేను మై టెక్స్ట్ 4కి ఎలా వెళ్తాను? మౌనిక Yeah, bro. నేను ఈ మై టెక్స్ట్ 4కి ఎలా వెళ్తాను? ఈ మై టెక్స్ట్ 4కి నేను డైరెక్ట్ గా వెళ్ళలేను కదా. మై టెక్స్ట్ 4కి దీనికి ఐడి లేదు, క్లాస్ లేదు, ఏ అట్రిబ్యూట్స్ లేవు. మనకి ఎక్స్పాత్ లో ఈ టెక్స్ట్ బట్టి వెళ్ళచ్చు కదా. మన టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంది. Hmm. మనకి టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. అలాగే మనకి సిఎస్ఎస్ సెలెక్టర్ లో మనకి ఆ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఉండదు. మనకి సిఎస్ఎస్ సెలెక్టర్ లో వి షుడ్ గో సిఎస్ఎస్ సెలెక్టర్ లో వి కెనాట్ యూస్ టెక్స్ట్ అన్నమాట. మనం నావిగేట్ అవ్వాల్సిందే పైకి కిందకి. సో దీనికి ఈ టెక్స్ట్ 4కి మనం డైరెక్ట్ గా వెళ్ళలేము. దీనికి ఏ అట్రిబ్యూట్స్ కూడా లేవు. సో వాట్ క్యాన్ బి డూ? ఏం చేసి తెలుసా? దీని పేరెంట్ కల్లా పేరెంట్ ఏమైనా యూనిక్ గా ఉందో చూద్దాం. ఈ డివ్ కూడా నేను ఫైండ్ చేయలేదు. ఈ డివ్ కూడా ఏమీ లేవు. సో ఈ డివ్ దగ్గరికి కూడా వెళ్ళలేను. సో ఇంకా పేరెంట్ ఈ డివ్ దగ్గరికి వెళ్ళచ్చు. ఎందుకంటే ఈ డివ్ ని కొంచెం యూనిక్ గా ఫైండ్ చేయొచ్చు. సరే, ఆ డివ్ మనం ఫైండ్ చేసాం ఇక్కడ ఆల్రెడీ. ఇప్పుడు ఈ డివ్ నుంచి నేను ఇక్కడికి రావాలి. ఏది? ఈ మై టెక్స్ట్ 4 దగ్గరికి రావాలి. సో డైరెక్ట్ గా నేను పీ అని ఇస్తే నాకు అన్ని పీలు వస్తాయి.
సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఈ డివ్ నుంచి ఈ డివ్ దగ్గరికి వస్తాను. అంటే ఇది ఫస్ట్ డివ్, ఇది సెకండ్ డివ్ కదా. సో ఎలా వస్తుంది, డివ్ దగ్గరికి వచ్చా. సో నాకు సెకండ్ డివ్ ఒకటే కావాలి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as nth చైల్డ్ అని ఉంటుంది. మనకి ఇక్కడ మనం ఎక్స్పాదర్ ఏం చేస్తాం, 2 అని పెట్టేస్తామా. ఇక్కడ 2 అని పెట్టడానికి లేదు, we should use nth చైల్డ్ అని మనకు ఫంక్షన్ ఉంటుంది. nth చైల్డ్ అని ఇచ్చి ఇక్కడ యూ షుడ్ స్పెసిఫై ది నంబర్. ఇలా రాయాలి nth చైల్డ్ 2. ఇప్పుడు నాకు ఏమైంది 2 అంటే ఇది ఎందుకు వచ్చింది 1 3. 1 సెకండ్. సో div 1 ఎన్ని ఫైండ్ అవుతున్నాయి, ఓకే బ్రో 2 ఫైండ్ అవుతాయి. దట్స్ ఫైన్. ఓకే, nth child 1 is not finding anything. Why is finding the first one 3 and find it 4. So is it behaving like this? So the child syntax correct again is now, which is fine. In the type of child. What is happening? Okay. Yeah. Let's do one thing. Direct do just now. So I'm getting 2 divs here. What is this div? Let's see once. So last child and we have something. Last child and ఉంటుంది last child. So ఇది ట్రై చేద్దాం ఒకసారి. లాస్ట్ చైల్డ్. సో లాస్ట్ చైల్డ్ వెళ్ళచ్చు. Last child is also not working. Sorry, last child, div last child. The first child is working. First child. The first child will be later. What is first of type? First of type. Okay. Right. Yeah. So last child కాదు, we should use something called as ఇందాక మనం ఎంత చైల్డ్ అని వాడాం కదా, ఎంత చైల్డ్ అని వాడాం కదా, ఎంత చైల్డ్ అని నంబర్ ఇచ్చాం. సో ఎంత చైల్డ్ కాకుండా ఎంత ఆఫ్ టైప్. ఐ థింక్ ఎంత ఆఫ్ టైప్ రెండు చైల్డ్ ఆఫ్ టైప్. సింటాక్స్ గుర్తులేదు. 1 సెకండ్. ఓకే 1 సెకండ్. ఎంత ఆఫ్ టైప్. ఎస్, ఎంత ఆఫ్ టైప్. ఎంత ఆఫ్ టైప్. రైట్. సో ఎంత ఆఫ్ టైప్ నుంచి ఇది వాడాలి మనం. నాట్ ఎంత చైల్డ్, ఎంత ఆఫ్ టైప్. అది ఎంత చైల్డ్ ఎందుకు వాడాలి, ఎంత ఆఫ్ టైప్ ఎందుకు వాడాలి చెప్తాను. సో ఎంత ఆఫ్ టైప్ ఎప్పుడు వాడదాం అంటే, ఐఎమ్ ఆస్కింగ్ నాకు ఇదే టైప్, ఇదే డివ్ లో ఉన్న టైప్ లో ఐ వాంట్ ఇదే డివ్, ఈ డివ్ ఉన్న టైప్ లోనే ఐ వాంట్ ద సెకండ్ ఎలిమెంట్. సో ఈ డివ్వే కదా మనకు ఉంది రైట్ నో, మనకి ఈ టైపే కదా మనకు ఉంది 2 ఎలిమెంట్స్. ఈ డివ్ కింద డైరెక్ట్ గా వీ హ్యావ్ 2 డివ్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ డివ్ అంటే ఇలాంటి డివ్స్ లోనే ఐ వాంట్ ద సెకండ్ ఎలిమెంట్ అని అడుగుతున్నాను. ఎంత ఆఫ్ చైల్డ్, ఎంత చైల్డ్ అంటే ఒకవేళ ఈ డివ్ కింద వీ హ్యావ్ లెట్స్ సే నంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉన్నాయి. ఈ డివ్ కింద ఇంకో డివ్, ఈ డివ్ కింద ఇంకో డివ్, ఇంకో డివ్ కింద ఇంకో డివ్ ఉంటే అప్పుడు యూజ్ అవుతుంది. సో రైట్ నౌ ఎంత ఆఫ్ టైప్ వాడాలి, ఎంత ఆఫ్ టైప్ 2. సో ఎంత ఆఫ్ టైప్ అంటే సేమ్. సో ఈ డివ్ కింద ఏ డివ్ సేమ్ లెవెల్ లో డివ్స్ లో ఐ వాంట్ సెకండ్ వన్. Yeah, so use wrong syntax button, no issues. So nth of type 2. So నాకు ఇప్పుడు ఏమైంది, సో ఇలా సింటాక్స్ మనం అదే సిఎస్ఎస్ సెలెక్టర్ ఎలా వాడుకోవచ్చు, సారీ ఎక్స్పోజర్ ఎలా వాడచ్చు, డైరెక్ట్ గా బ్రాకెట్స్ పెట్టి 2 పెట్టచ్చు. ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి 2 పెట్టడం లేదు. వీ షుడ్ యూజ్ దిస్ ఫంక్షన్ కాల్డ్ nth of type. Nth of type, this is fine.
మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? నాట్ టు దిస్ div. మనం వెళ్ళాల్సింది ఈ p my text 4 కి వెళ్ళాలి. ఈ p my text 4 ఇక్కడికి ఎలా వెళ్తా నేను? ఇప్పుడు నేను ఈ div కి వచ్చాను. ఈ div నుంచి నేను ఒక లెవెల్ కిందకి రావాలి. ఒక లెవెల్ కిందకి రావాలంటే చైల్డ్ బట్ నాకు మొత్తం 5 పీస్ వచ్చాయి. నేను ఇక్కడ టెక్స్ట్ పెట్టి మనం ఫైండ్ చేయలేము. సిఎస్ఎస్ లో మనకి టెక్స్ట్ ఫంక్షన్ లాగా మనకి టెక్స్ట్ పెట్టి ఫైండ్ చేయలేము. అదొక మైనస్ పాయింట్ సిఎస్ఎస్ లో. అందుకనే we use XPath వాడితే టెక్స్ట్ బట్టి వాడుకోవచ్చు, మన పైకి కిందకి వెళ్ళొచ్చు. రిలేటివ్లీ చాలా మైక్రో సెకండ్స్ లో సిఎస్ఎస్ ఇస్ ఫాస్టర్ దాన్ XPath, బట్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ రియల్ టైం ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ ఎఫెక్ట్ చేయకూడదు. అది చాలా థియరిటికల్లీ సిఎస్ఎస్ సెలెక్టర్ ఇస్ ఫాస్టర్ దాన్ XPath అంటారు, బట్ అసలు మనకి మనకి పాయింట్ గా రాదు మనం ఆటోమేషన్ చేస్తున్నప్పుడు. డజంట్ మ్యాటర్ అట్ ఆల్. ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ పీ దాకా వచ్చాను. ఇక్కడ ఇప్పుడు నేను రైట్ నౌ టెక్స్ట్ బట్టి ఫైండ్ చేయలేను. సో వాట్ షుడ్ ఐ డూ? ఐ షుడ్ గో టు ఇంకా ఇంత ఆఫ్ టైప్ వెళ్ళాలి. సో రైట్ నుండి ఎక్కడికి వెళ్ళాలి? నేను మై టెక్స్ట్ 4 కి వెళ్ళాలి. సో మై టెక్స్ట్ 4 వెళ్ళాలంటే ఇట్ ఇస్ థర్డ్ ఎలిమెంట్ కదా. ఎంత type 3. Yes. So this is how we should write. So నా బ్లాగ్ లో ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ క్లియర్. ఇక్కడ చూస్తే ఎన్ చైల్డ్ అంటే ఐ ఎక్స్ప్లెయిన్ ఎన్ చైల్డ్ అంటే చైల్డ్ లోపల చైల్డ్స్ ఉంటే దెన్ యూ షుడ్ గో ఫర్ ఎన్ చైల్డ్, రైట్. సో ఇది మనం చూసాం కదా, ఇవి చూసాం, డాట్ అట్రిబ్యూట్స్ చూసాం, రైట్. ఇప్పుడు మనం ఎంత ఆఫ్ చైల్డ్ కూడా చూసాం. ఎంత ఆఫ్ చైల్డ్ చూసిన తర్వాత లెట్స్ సే ఇప్పుడు నేను ఇంకొక యూస్ కేస్ ఇస్తాను. ఇది ఒక ప్రైజ్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఐడి యూనిక్ అని ఉంది. ఐడి యూనిక్ నాకు ఏ ట్యాగ్ అయినా పర్లా, నాకు ఐడి యూనిక్ ఉంటే చాలు. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది మనకి ఐడి కాదు. వన్ సెకండ్. నేను ఏం చేస్తానంటే ఐడి కాదు, వీటికి ఐడి తీసేసి లెట్ గివ్ సమ్ నేమ్. ఏమని పెడదాం? పేరు రోల్ నెంబర్ అని పెడతారు. రోల్ నెంబర్ అని పెట్టాను. రోల్ నెంబర్ 10. సో నేను రిఫ్రెష్ చేద్దాం. రైట్. సో నేను ఇక్కడ ఏం చేశాను, వీటికి ఈ రెండింటికి నేను రోల్ నెంబర్ అని పెట్టాను కదా. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ నేను ఫైండ్ చేయాలి అంటే హౌ కెన్ ఐ ఫైండ్ దిస్ పీ? ఈ పీ యూనిట్ మై టెక్స్ట్ 2a అనే ఎలిమెంట్ ని ఫైండ్ చేయాలంటే హౌ కెన్ ఐ ఫైండ్ దిస్ ఎలిమెంట్? ట్యాగ్ నేమ్ వాడచ్చా? పిఎన్ వాడచ్చా? పిఎన్ వాడితే ఐ హావ్ మెనీ పీస్ ఇన్ ట్యాగ్ నేమ్. రైట్, ఐ హావ్ మెనీ పీస్. నేను వెళ్ళలేను, బట్ నాకు ఇది మై టెక్స్ట్ 2a కావాలి. సో దీనికి ఐడి ఉందా? హ్యాష్ ట్యాగ్ వాడడానికి లేదు. దీనికి క్లాస్ ఉందా? డాట్ వాడడానికి లేదు. దెన్ వాట్ షుడ్ వి డూ? ఫార్ములా వాడుకోవచ్చు కదా. ట్యాగ్ నేమ్. See, always go for formula. And formula వెళ్ళిపోవాలి మైండ్. ఓకే బ్రో. రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవన్ఐ క్యూఈ యూనిక్ అని ఇచ్చాను. సో నాకు ఎలిమెంట్ యూనిక్ గా ఫైండ్ అయింది. బట్ నా పాయింట్ ఏంటంటే నాకు ఐ వాంట్ ఆల్ ది ఎలిమెంట్స్ విచ్ ఈస్ హ్యావింగ్ రోల్ నెంబర్ యూనిక్, నాట్ జస్ట్ పి. నాకు ఏ ఎలిమెంట్ అయినా సరే రోల్ నెంబర్ యూనిక్ ఉంటే నాకు అన్ని కావాలి. అంటే ఏం చేయాలి తెలుసా? సో రోల్ నెంబర్ యూనిక్ అని పెట్టు. ఈ ప్లేస్ లో జస్ట్ కీప్ స్టార్ పెడుతున్నా అంటే పాయింట్ ఏంటంటే నేను ఓన్లీ పీలోనో H1 లోనో డివ్ లోనో సెర్చ్ చేయట్లా. ఐఎమ్ సర్చింగ్ ఎవ్రీవేర్. ఏ ట్యాగ్ అయినా పర్లా నాకు. ఇక్కడ ఇది మీనింగ్ అంటే నాకు ఏ ట్యాగ్ అయినా పర్లా రోల్ నెంబర్ అనేది యూనిక్ అయి ఉండాలి. ఇది స్టార్ యొక్క మీనింగ్. సో రైట్ నో స్టార్ చేసి పి అని పెడుతున్నాను. సో రైట్ నో నాకు ఏమైంది? ఇప్పుడు ఇది యూనిక్ గా ఫైండ్ అయింది. ఇప్పుడు మనకి లెట్స్ సే నాకు స్టార్ట్స్ విత్ అనుకో, కంటైన్స్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ మనకి ఏమి ఉన్నాయి కదా కంటెంట్స్. లెట్స్ సే నాకు యూనిక్ అని ఉంది. లెట్స్ గో టు అవర్ కోడ్. ఇప్పుడు యూనిక్ అని ఉంది. యూనిక్ _4 1 2 3 అని పెడతాను ఇక్కడ. దీనికి ఏమో యూనిక్ _4 4 5 6 అని పెడతాను. జస్ట్ కీప్ దిస్ యూనిక్. యూనిక్ కాదు, లెట్ మీ చేంజ్ చేసేది.
యూనిక్ ప్లేస్ లో మీకు ఏది పెడదాం? సో జావా అని పెడదాం. డజంట్ మ్యాటర్. సో నేను రైట్ ఏం చేస్తాను, ఈ div లోకి వెళ్తాను, ఈ div ఎక్స్పాండ్ చేద్దాం. రైట్ లో సి నాకు ఇక్కడ ఏమైంది, రోల్ నెంబర్ కి జావా _123 ఉంది. సో దీనికి ఎలా ఫైండ్ చేస్తావు? ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేస్తావు? using formula. ఎలా చెప్పు ఒకసారి. Like tag name ఎస్, and next attribute, బ్రాకెట్స్ ఉంటాయి కదా. bracket attribute and attribute value. జావా _123 యూనిక్ గా ఫైండ్ అయింది కదా. Mm. సో యూనిక్ గా ఫైండ్ అయింది. సో నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు డెవలపర్ ఎందుకు _123 పెట్టాడు అంటే, ఈ నంబర్ చేంజ్ అవుతూ ఉంటది. ఈ నంబర్ యూనిక్, ఈ నంబర్ ఎప్పుడు ఈ నంబర్ జావా విల్ బి కాన్స్టెంట్, బట్ ఈ నంబర్ అనేది మారుతా ఉంటుంది. పేజ్ చేసినప్పుడల్లా, లేకపోతే పేజ్ లో చేంజ్ జరిగినప్పుడల్లా ఈ నంబర్ మారుతా ఉంటుంది అని చెప్తాడు. సో నువ్వేం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఇది కనుక ఇదే ఇలా పెట్టుకుంటూ వెళ్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫెయిల్డ్. Yeah. Mm. ఈ రోజు పని చేస్తుంది, రేపు ఇక్కడ 1 2 3 ప్లేస్ లో 4 5 6 అంటే ఇట్ ఫెయిల్ దేర్. రేపు 4 5 6 ప్లేస్, రేపు 1 2 3 ప్లేస్ లో సమ్ ఇంకో వేరే డేటా వచ్చిందంటే ఇట్ ఫెయిల్. సో మనం ఏంటంటే ఈ యొక్క ముందు నేమ్ తోనే మనం వెళ్ళాలి. జస్ట్ జావా ఉంటే చాలు. Mm. సో అలా వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్, మనకి ఏముందంటే సి క్యారెట్ సింబల్ వాట్సే స్టార్ట్స్ విత్ క్యారెట్ సింబల్ స్టార్ట్స్ విత్, అండ్ ఇది ఏంటంటే సబ్స్ట్రింగ్ అంటే జస్ట్ కంటైన్స్. స్టార్ ఇస్ జస్ట్ ఏ కంటైన్స్. స్టార్ ఏంటంటే కంటైన్స్. సో రైట్ నేను ఏం చేస్తాను, క్యారెట్ వాడుకోవచ్చు, బట్ క్యారెట్ సింబల్ వాడదాం. ఎందుకంటే బికాస్ మనకి చెప్తాడు, మనకి డెవలపర్ చెప్తాడు ఈ ఎలిమెంట్ కి ఆల్వేస్ జావాతోనే స్టార్ట్ అవుతుంది, బట్ పక్కన నంబర్ మారింది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, స్టార్ట్స్ విత్, మనకి ఫంక్షన్ ఉంటుంది ఒకటి ఇక్కడ, స్టార్ట్స్ విత్ క్యారెట్ సింబల్, స్టార్ట్స్ విత్ జావా. Okay. యూనిక్ ఫైండ్ అయిందా? Fine. Mm. యూనిక్ ఫైండ్ అయింది. ఓకే, లెట్స్ సే జావా మధ్యలో లేదు, దీని ముందు ఒక నంబర్ పెట్టాడు, దీని ముందు కూడా సమ్ నంబర్ పెట్టాడు, దీని ముందు నంబర్ పెట్టి ఈ నంబర్ మారిద్ది అంటాడు, ఈ నంబర్ కూడా మారిద్ది అంటాడు. ఈ యొక్క జావా ఒకటి కాన్స్టెంట్ గా ఉండిద్ది అంటాడు. అప్పుడు మనం స్టార్ట్స్ విత్ వాడచ్చా? ఐ కాంట్ యూజ్ కదా. Mm. ఓకే, స్టార్ట్స్ విత్ వాడలేదు. సో అట్లాంటప్పుడు So contain. కంటైన్స్. సో కంటైన్స్ కి we have something called as star. Mm. Asterisk. ఈ asterisk వాడితే కంటైన్స్. ఎందుకంటే ఇప్పుడు చూడు, స్టార్ట్స్ విత్ అంటే క్యారెట్ వాడాను అంటే వాట్ లేదంటే చూడు, I will find out because it is not starting with Java. సో అట్లాంటప్పుడు we Yes. should go for asterisk. Star. Tab. So it's all about CSS selectors. So CSS selectors, yeah. So వీటికన్నా we will not use రియల్ టైమ్ లో వీటికన్నా. సో నేను అన్నింటినీ క్లియర్ గా నా బ్లాగ్ లో రాశాను. ఐ షేర్ నా బ్లాగ్ లింక్. సో ఈ బ్లాగ్ Okay, bro. ఎలాగో పీపీటీలో ఉంది, నో వరీస్. ఈ పీపీటీలో నేను ఇక్కడ నా బ్లాగ్ లింక్ ఇచ్చాను. సో యూ కెన్ గో త్రూ దట్. Yeah, bro. So you can go through that, right? So we are very good with selectors kada. Yes. Mm. So we are good with selectors kada. If we are good with selectors, so from tomorrow man in rase code lo I use obviously when we are starting writing code, elements find cheyali ikkada. Yeah. Find చేస్తున్నాం అంటే we should find this element. So from tomorrow Mm. we will go deep dive. So అందుకనే కొంచెం స్లోగా చెప్పాను సెలెక్టర్స్ ని, so that you can grasp అని. So from tomorrow we will go in good pace. Okay, bro. So that's it.